విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మండలిలో వాడివేడి చర్చ సాగింది. ఎమ్మెల్సీ బొత్స అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పారు. ఆ మాటల యుద్ధం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆ రోజున ప్రభుత్వానికి ఆపే శక్తి లేకపోయినప్పుడు ఆల్ పార్టీ డెలిగేషన్ రావాలని మాకు ఆ శక్తి ఉంది. అది ఉంది కాబట్టి ఇవాళ దయచేసి అది చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. కూర్చోండి కూర్చోండి. తీర్మానం ఎప్పుడు అవసరం అవుతుంది? ఆ ప్రయత్నం ఏదైనా జరిగింది. ఎట్టి పరిస్థితిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదు. దానికి చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి, మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అభివృద్ధిలోకి రావడానికి, లాభాల్లో రావడానికి ఇంటర్నల్ గా వాళ్ళు పనిచేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఏవైతే సంఘాలు ఉన్నాయో వారు సహకరించాలి. ఎక్కడ ఇంటర్ఫీర్ అవ్వాలి అక్కడ అయ్యి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మేము దానికి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు తీర్మానాలు చేయవలసిన అవసరం లేదు, మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి, స్టీల్ ప్లాంట్ కార్మికులకి అందరికీ తెలియజేస్తున్నాం.